అసలు ఏ ఏవియేషన్‌లో నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావు? నేను ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్‌లో తీసుకున్నాను. అంటే ఇక్కడ ఏరోఫాయిల్ కన్స్ ఉన్నదని చెప్పి ఎవరు చెప్తే తెలిసింది? అంటే పర్టిక్యులర్‌గా ఇక్కడికే రావడానికి రీజన్ ఏంది? ఈ ఏరో ఫాల్కన్స్‌కి రావడానికి మెయిన్ రీజన్ ఏందంటే, వీళ్ళు చెప్పే టీచింగ్ ఎలా ఉంది, వీళ్ళ స్టాఫ్ ఎలా ఉన్నారు, సో పిల్లల్ని బాగా కేర్ చేస్తారా, మరి చెయ్యరా? అదర్ అకాడమిక్స్ మీకెళ్ళి చూస్తే నాకు ఈ అకాడమీ కొంచెం మంచిగా అనిపించింది. వేరే ఇన్‌స్టిట్యూట్స్‌కి దీనికి అసలు డిఫరెంట్ ఏంది? ఏరో ఫాల్కన్స్‌కి ఏందంటే నాకు నాలెడ్జ్ అనేది ఇందులో ఎక్కువ గెయిన్ చేసుకోవచ్చు. అదే అదర్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎక్కువ గెయిన్ చేసుకోలేను నేను. ఎందుకంటే వాళ్ళు చెప్తారు 2 అవర్స్ క్లాసెస్. ఆ 2 అవర్స్ క్లాసెస్‌లో వాళ్ళకి డౌట్స్ అడగాలా, నేను సాల్వ్ చేసుకోవాలా, క్లాసెస్ వినాలా. ట్రైనర్స్ దగ్గర నుంచి మీరు ఎలా ట్రైన్ అయ్యారు? ట్రైనర్స్ ఇక్కడ ఏందంటే ఒక పిల్లాడికి అర్థం కావాలంటే ఒక్కసారి చెప్పి వదిలేస్తే అది అర్థం కాదు. కానీ వీళ్ళు ఏందంటే వాళ్ళ నాలెడ్జ్ తోటి మమ్మల్ని టెస్ట్ చేశారు ఇక్కడ. ఓకే. ఏ డిపార్ట్మెంట్ తీసుకురు మీరు? అన్ని సబ్జెక్ట్స్ నేర్పిస్తున్నారు. ఎయిర్ టికెటింగ్, ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్, ఎయిర్‌లైన్ ఆపరేషన్స్, మళ్ళీ క్యాబిన్ క్రూకి, ఎయిర్ కార్గోకి, ఏవియేషన్‌లో ఎన్నైతే ఫీల్డ్స్ ఉంటాయో ఆ ఫీల్డ్స్ మొత్తం నేర్పిస్తున్నారు ఇక్కడ. ఈ ఏరోఫాల్ కన్స్‌లా ప్లేస్‌మెంట్ పక్కానంట. అవును. ఏరోఫాల్ గురించి ఏం చెప్తావు? అంటే నీ మాటలో జెన్యూన్‌గా. ఐ కెన్ సజెస్ట్ యూ దిస్ ఈస్ ద బెస్ట్ అకాడమీ ఇన్ హైదరాబాద్. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సాయి. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అంటే ఒక ఏవియేషన్‌లో ట్రైనింగ్ తీసుకొని జాబ్ కొట్టి ఒక సక్సెస్ఫుల్ పర్సన్‌గా మన ముందైతే ఉన్నారు. అతను ఎవరో కాదు, హరిచరణ్. ఆ బ్రో తోటి మాట్లాడి అసలు ఏ ఏవియేషన్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు, అసలు జాబ్ ఎలా కొట్టాడు, అసలు ట్రైనింగ్ ఎవరిచ్చారు, ఇలాంటి పిన్ టు పిన్ డీటెయిల్స్ అయితే అతన్నైతే కనుక్కుందాం. హాయ్ బ్రో, హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. అసలు ఏ ఏవియేషన్‌లో నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావు? నేను ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్‌లో తీసుకున్నాను. ఓకే. సో నాకు ఇది తీసుకోవడం ఎందుకంటే నాకు ఒక చిన్నప్పటి నుంచి ఏవియేషన్ ఫీల్డ్‌లో చేయాలని ఒక హోప్ ఉంది. అంటే అక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలా ఏందని చెప్పి. హ్మ్. సో నాకు ఫస్ట్ అసలు అందరూ నార్మల్ ఏందంటే అందరూ డిగ్రీ, బీటెక్ చేస్తున్నారు. ఓకే. కానీ నాకేందంటే ఒక డిఫికల్ట్ ఫీల్డ్‌లో వెళ్ళాలి, డిఫికల్ట్‌గా చేయాలి అని చెప్పి నాకు ఒక అంటే ఎంతవరకు చదువుకున్నావు స్టడీ? నేను ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేశాను. ఇంటర్మీడియట్ కంప్లీట్. ఆ! ఓకే. దాని తర్వాత ఇక్కడొచ్చినావు. ఆ! అంటే చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. లైక్ సాఫ్ట్‌వేర్, ఆ! ఇంకా చాలా ఫీల్డ్ ఉన్నాయి జాబ్. కానీ ఈ ఫీల్డ్‌కి రావడానికి రీజన్ ఏంది? రీజన్ ఏందంటే నాకు చిన్నప్పటి నుంచి ఇది చేయాలని ఒక హోప్ ఉంది. అంటే ఇది చేయాలంటే ఏం చదువుకోవాలి, ఏం చేయాలి అని చెప్పి. అసలు నా డ్రీమ్ పైలట్. బట్ నాకు ఇప్పుడు పైలట్ కావాలనుకుంటే అంతా ఇంట్లో ఫ్యామిలీ ఓకే. ఇష్యూ వల్ల నేను చేయలేకపోయినా. కానీ నేను ఏవియేషన్‌లో ఇప్పటికి కాకపోయినా తర్వాతనన్నా నేను ఏవియేషన్ చేయాలని అనుకోని ఫిక్స్ అయినా. ఓకే. సో డిఫికల్ట్‌గా ఉంటది. అంటే మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా ఎవరు చేయలేరు ఏవియేషన్ అనేది. హ్మ్. అసలు ఎవరికి కూడా తెలవదు ఏవియేషన్ అంటే ఏందనేది. అలా అలా కొంతమంది చదువుకున్న వాళ్ళకి కొంచెం ఐడియా ఉంది. జస్ట్ అంటే ఏవియేషన్ అంటే ఇట్లా ఎయిర్ క్రాఫ్ట్స్ అని చెప్పి. హ్మ్. సో అలా అనేది నాకు చిన్నప్పటి నుంచి చేయాలని అనిపించింది. ఓకే. సో అలా అని చెప్పి నేను దీనికి వచ్చినాను. అంటే ప్రాపర్ ఎక్కడ బ్రో? ప్రాపర్ మాది పొన్కల్ విలేజ్, నిర్మల్ డిస్ట్రిక్ట్ వస్తది. నిర్మల్ డిస్ట్రిక్ట్. అంటే నిర్మల్ డిస్ట్రిక్ట్ అంటే ఇక్కడ ఏరోఫాయిల్ కన్స్ ఉన్నదని చెప్పి ఎవరు చెప్తే తెలిసింది? అంటే పర్టిక్యులర్‌గా ఇక్కడికే రావడానికి రీజన్ ఏంది? ఇక్కడికి రావడానికి రీజన్ ఏందంటే నేను నార్మల్ ఏవియేషన్ అకాడమీస్ అని చెప్పి సెర్చ్ చేశాను. హ్మ్. సెర్చ్ చేయంగా నాకు వేరే అకాడమిక్స్ అన్నీ వచ్చాయి. బట్ నేను ఈ ఏరో ఫాల్కన్స్‌కి రావడానికి మెయిన్ రీజన్ ఏందంటే వీళ్ళు చెప్పే టీచింగ్ ఎలా ఉంది, వీళ్ళ స్టాఫ్ ఎలా ఉన్నారు, సో పిల్లల్ని బాగా కేర్ చేస్తారా, మరి చెయ్యరా అని చెప్పి మా ఫ్యామిలీ వాళ్ళతోటి కొంచెం కనుక్కొని డీప్‌గా చూసిన తర్వాత నాకు అప్పుడు తెలిసింది ఏందంటే అదర్ అకాడమిక్స్ మీకెళ్ళి చూస్తే నాకు ఈ అకాడమీ కొంచెం మంచిగా అనిపించింది. ఓకే. రావడానికి ముందు చాలా ఎంక్వైరీ చేశారన్నమాట. చూశాను. చాలా ఓకే. చూశాను. కానీ నాకు దీనికే మంచి ఎందుకు అనిపించిందంటే వేరే అకాడమీస్ అన్నీ చూశాను. ప్రతి ఒక్కటి హైదరాబాద్‌లో ఉన్నాయన్నీ 2 అవర్స్ క్లాసెసే ఉన్నాయి మ్యాక్స్. ఇప్పుడు ఒక పిల్లాడు చదువుకోవాలనుకుంటే వాడు 2 అవర్స్ క్లాస్‌లో మర్చిపోతాడు వాడు. ఇప్పుడు చదువుకున్నది కొంచెం సేపటి తర్వాత వాడికి గుర్తుండడం చాలా కష్టం. అవును. సో కాబట్టి ఇందులో ఎలా అంటే ఒక స్కూల్ టైప్ లాగా. ఇప్పుడు మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్‌లో మంచిగా వాడు చెప్పింది ఒక సబ్జెక్ట్ కాకపోయినా ఇంకొక సబ్జెక్ట్ మీదన్నా ఫోకస్ చేస్తాడు. హ్మ్. ట్రైనర్స్ కూడా వాళ్ళకి అలానే మంచిగా చెప్పడం జరిగింది. సో ఇక్కడ నాకు బాగా అనిపించింది. అంటే వేరే ఇన్‌స్టిట్యూట్స్‌కి దీనికి అసలు డిఫరెంట్ ఏంది? వేరే ఇన్‌స్టిట్యూట్‌కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ మెయిన్‌లీ నాకు కావాల్సింది నాలెడ్జ్. ఓకే. వేరే ఇన్‌స్టిట్యూట్స్‌కి ఈ అకాడమీకి నాకు ఏరోఫాయిల్ కన్స్. ఏరో ఫాల్కన్స్‌కి
ఏందంటే నాకు నాలెడ్జ్ అనేది ఇలా ఎక్కువ గెయిన్ చేసుకోవచ్చు. అదే అదర్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎక్కువ గెయిన్ చేసుకోలేను నేను. ఎందుకంటే వాళ్ళు చెప్తారు 2 అవర్స్ క్లాసెస్. ఆ 2 అవర్స్ క్లాసెస్‌లో వాళ్ళకి డౌట్స్ అడగాలా, నేను సాల్వ్ చేసుకోవాలా, క్లాసెస్ ఇనాలా. సో, నాకది పర్ఫెక్ట్ అనిపియలేదు. ఓకే. సో, అందుకే నేను ఇక్కడ చూజ్ అంటే చేసుకున్నా. మనం స్కూల్లో లైక్ ఇంటర్‌లో ఎలా అయితే నేర్చుకుంటామో 9 టు 6 వరకు క్లాసు సేమ్ అలానే ఉంది కదా! ఇక్కడ కూడా. ఇక్కడ అంటే కూడా అలా ఉంది. వేరే ఇన్‌స్టిట్యూట్‌లో ఎక్కడ ఇలా ఉండదు అస్సలు. ఉండదు. ఓన్లీ దీంట్లోనే నేను ఏరోఫైల్ అడిగాను కన్స్ వేరే అకాడమిక్స్‌లో కూడా కాల్ చేసి మా ఫాదర్ కనుక్కున్నాడు. ఓకే. కనుక్కొని చెప్పాడు, "మరి ఇదంటే ఇలా క్లాసెస్ ఉన్నాయంట. ఇక్కడైతే మరి ఇలా ఉన్నాయని అంటున్నార్రా. మరి నీకు ఓకేనా?" అని అంటే మా మదర్, "అలా అయితేనే పిల్లలకి నాలెడ్జ్ అనేది వస్తది" అని చెప్పి హ్మ్. మదర్ చెప్పంగానే సో, నేను కూడా ఓకే అని వచ్చేసాను. ఓకే. వచ్చి నేను ఇక్కడ ఫస్ట్ అప్రోచ్ అయిందంటే నాకు అకాడమీ నంబర్ నుంచి కాల్ చేయంగానే నాకు ఆహ్, ఎవరు అంకిత మేడం అనేది కాంటాక్ట్ అయ్యారు నాకు. సో, కాంటాక్ట్ అయ్యి ఇట్లా కౌన్సెలింగ్ ఉంటది. మీ పేరెంట్స్‌ని తీసుకొని రా ఒకసారి కౌన్సెలింగ్ మాట్లాడాలి. అంటే మీకు గూడా ఇక్కడ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి. ఫస్ట్ నాకు ఇక్కడ సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పి తెలవదు. నార్మల్‌గా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారేమో అని నేను అనుకున్నా. ఓకే. బట్ ఇక్కడ సబ్జెక్ట్స్ ఉండి విత్ డీప్‌గా నాకు కాలేజ్‌లో క్లాసెస్ ఎలా చెప్పారో అలా క్లాసెస్ చెప్పి డీప్‌గా అని మొత్తం ఏ టు జెడ్ ఏదైతే మనకి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకున్నానో ఆ నాలెడ్జ్ మొత్తం గెయిన్ చేసుకున్నా ఇక్కడ. ఓకే. అంటే మనము ఎక్కడికన్నా వెళ్తే మెయిన్‌గా రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. అంటే మీరు ఫస్ట్ టైమ్ కాల్ చేసినప్పుడు ఎలా రెస్పాన్స్ అయ్యారు ఏరోఫైల్ కన్స్ వాళ్ళు? వాళ్ళు ఫస్ట్ టైం కాల్ చేసేటప్పుడు వెంటనే కాల్ అనేది రీచ్ అయ్యింది వాళ్ళకి. వాళ్ళు నేను అంటే రీచ్ కాదేమో అనుకున్నా. హ్మ్. ఎందుకంటే అకాడమీకి ఎక్కువ అదుంది రేటింగ్. సో, వాళ్ళు రీచ్ అవుతారో కాదో అని చెప్పి నేనైతే ఒకసారి ట్రై చేశాను. హ్మ్. రీచ్ అయ్యారు. రీచ్ అయిన తర్వాత నేను నార్మల్‌గా క్యాజువల్‌గా ఎట్లుంటాం మేము అది ఇది అని చెప్పి కనుక్కున్నా. కనుక్కున్న తర్వాత నేను ఫాదర్‌కి అనేది అప్రోచ్ అయ్యి ఫాదర్‌తో మొత్తం ఇక డీటెయిల్స్‌గా మాట్లాడిపిచ్చాను. అయితే ఇక మళ్ళీ నాకు మేడం కాంటాక్ట్ అయ్యి మీరు రండి ఒకసారి అకాడమీకొచ్చి మీరు చూడండి మేము చెప్పే క్లాసెస్ ఎలా ఉంటాయి. మా దగ్గర ఉన్న ట్రైనర్స్ ఎలా ఉన్నారు. మీరు అన్నీ ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ డౌట్స్ అడుక్కొని మీరు క్లారిఫై చేసుకొని అప్పుడే జాయిన్ కండి. లేకపోతే జాయిన్ కావాల్సిందని కూడా అని చెప్పారు. ట్రైనర్స్ దగ్గర నుంచి మీరు ఎలా ట్రైన్ అయ్యారు? అంటే వాళ్ళ నుంచి ఎలా ఇన్ఫర్మేషన్ తీసుకోరు? ట్రైనర్స్ ఇక్కడ ఏందంటే, ఒక పిల్లాడికి అర్థం కావాలంటే ఒక్కసారి చెప్పి వదిలేస్తే అది అర్థం కాదు. కానీ వీళ్ళేందంటే వాళ్ళ నాలెడ్జ్ తోటి మమ్మల్ని టెస్ట్ చేశారిక్కడ. ఓకే. అర్థమైతుందా లేదా? అర్థమైతుందా లేదా? అని చెప్పి 1కి 2, 3 టైమ్స్ క్లాసెస్ చెప్పారు మాకైతే. ఓకే. మెయిన్ ఇంపార్టెంట్ ఇది. అది. ఓకే. నాకైతే బాగా డీప్‌గా అనేది క్లాసెస్ అనేటివి ప్రతిరోజు మంచిగానే అర్థమైపోయింది. ఏదైతే నేను ఫస్ట్ ఆర్ సెకండ్ 2 డేస్ వచ్చానో, టైం అనేది నాకు ఏర్పడలే. ఇంత జల్దీ టైం ఎలా అయిపోయిందా అని చెప్పి కాలేజ్‌లో ఉంటే టైం అనేది కాకపోతుండే. అట్లాంటిది ఇక్కడికొచ్చిన తర్వాత టైం అనేది ఇంత స్పీడ్ ఎలా అయిపోతుందా అని చెప్పి చూసాను. వాళ్ళు చెప్పే క్లాసెస్ గానీ, వాళ్ళు మాట్లాడే కమ్యూనికేషన్ ఇంగ్లీష్‌లో నాకది చాలా అనిపించింది. ఏరోఫాల్ కన్స్‌లా మీ బెస్ట్ మూమెంట్ ఏంటి? నాకు బెస్ట్ మూమెంట్ ఏందంటే, నాకెప్పుడైతే నాకు కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్‌గా కొంచెం పర్ఫెక్ట్ అయ్యానో, అప్పుడు అనిపించింది నేనిక్కడ ఈ ఫీల్డ్‌లో నాకు సెట్ అవుతది. నేను అనుకున్న గోల్‌ని నేను రీచ్ అవుతాను అని నాకప్పుడొచ్చింది ఎగ్జామ్స్ తర్వాత. ఓకే. ఏ డిపార్ట్‌మెంట్ తీసుకుర్రు మీరు? నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే అంటే ఇక్కడ నేర్పియడం అనేది అన్నీ నేర్పిస్తున్నారు. ఓకే. అన్నీ. అన్ని సబ్జెక్ట్స్ నేర్పిస్తున్నారు. ఎయిర్ టికెటింగ్, ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్, ఎయిర్‌లైన్ ఆపరేషన్స్, మళ్ళీ క్యాబిన్ క్రూకి, ఎయిర్ కార్గోకి ఏవియేషన్‌లో ఎన్నైతే ఫీల్డ్స్ ఉంటాయో, ఆ ఫీల్డ్స్ మొత్తం అన్నీ నేర్పిస్తున్నారు ఇక్కడ. నేర్పిస్తుర్రు ఇక్కడ. అంటే మనం వేరే దాంట్లో చూసుకున్నట్టయితే వేరే ఇన్‌స్టిట్యూట్‌లో అన్నీ నేర్పియరు. నువ్వు ఏ డిపార్ట్‌మెంట్ అయితే తీసుకున్నావో ఆ డిపార్ట్‌మెంట్ అది సంబంధించే నేను వేరే అకాడమీ వాళ్ళకి కాల్ చేసినప్పుడు వాళ్ళంతే చెప్పారు. మీరైతే ఏదైతే తీసుకుంటారో దాని మీద మేము నేర్పిస్తాం వాళ్ళకి అని చెప్పారు. కానీ ఇక్కడ అలా కాదంట. కాంబినేషన్ ఉంటదంట. సో, అక్కడ మీకు అన్ని సబ్జెక్ట్స్ నేర్పిస్తాం. హ్మ్. ట్రైనర్స్ అందరూ అవైలబుల్ ఉంటారు. సో, మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు మంచిగా క్లారిఫై చేసుకోవచ్చు. కావాలంటే మీకోసం ట్రైనర్స్ కూడా వెయిట్ చేస్తారు. మీకు ఎంతసేపు వరకు ఉండాలనుకుంటే మీరు అంతసేపు అడిగి మీకు ఆన్సర్ క్లారిఫై అయిన తర్వాతనే మీరు బయటికెళ్ళండి అని చెప్పి కూడా చెప్పారు అప్పుడు. ఓకే. ఈ ఏరోఫాల్ కన్స్‌లా ప్లేస్‌మెంట్ పక్కా అని అంటారు. ఆ! 100% ప్లేస్‌మెంట్ ఉంటుంది. అవును. ఓకే. మీరు ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు హెల్ప్ చేశారా? నాకు ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు అప్ టు నాకు ఇంటర్వ్యూకెళ్ళే వరకు నాకు ప్లేస్‌మెంట్ వచ్చే వరకు వాళ్ళతోటే ఉన్నాను. ఓకే. విత్ నాకు అదర్ అకాడమీస్ వాళ్ళని అంటే ఇప్పుడు ఇంటర్వ్యూకెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏందంటే, నా పక్కకి వేరే అకాడమీ వాళ్ళొచ్చారు. వాళ్ళకి వాళ్ళే వచ్చి ఇంటర్వ్యూ దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నాడు. కానీ ఇప్పుడు నేను జాయిన్ అకాడమీలో ఎలా అంటే, నాకు వాళ్ళే విత్ స్టాఫే వచ్చి నాకు అక్కడి వరకు అప్రోచ్ అయ్యి నాకు అకాడమీకి అటెంప్ట్ చేపిచ్చి, అకాడమీ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు రిటర్న్ బ్యాక్ అకాడమీకి తీసుకొచ్చారు. ఓకే. ఇది కదా మనకు గావాల్సింది. అది. అందుకే నాకు అనుకున్న ఏందంటే, ఈ అకాడమీ నుంచి నాకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ వచ్చిందని, పర్ఫెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను నేనని ఓకే. చెప్పి. ఇప్పుడు ప్లేస్‌మెంట్ ఎక్కడొచ్చింది? ఇప్పుడు నాకు ప్లేస్‌మెంట్ జీజేఏలో వచ్చింది. జీజీఎల్‌లో. ఓకే. యాజ్ ఏ పీఎస్ఏలో వచ్చింది. ఓకే. ప్యాసింజర్ సర్వీస్ అంటే ఏజెంట్‌లో.
మంత్లీ శాలరీ మంత్లీ శాలరీ నాకు వచ్చేసి 18,000 అని చెప్పారు. 18,000. ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత పెరుగుతుందని కూడా చెప్పారు. ఓకే, ఫైనల్గా జాబ్ అయితే కొట్టావు. ఏరోఫాల్ గురించి ఏం చెప్తావు అంటే నీ మాటలో జెన్యున్గా చెప్పాలనుకుంటే నాకైతే ఇక్కడ నాలెడ్జ్, స్టాఫు, ప్లస్ నాకు ఇక్కడ వచ్చిన ప్లేస్మెంటు అన్నీ నాకు బాగా అనిపించాయి. ఐ కెన్ సజెస్ట్ యూ దిస్ ఈజ్ ద బెస్ట్ అకాడమీ ఇన్ హైదరాబాద్. ఓకే సో ఇఫ్ యూ ఇంట్రెస్ట్ ఎనీవన్ యూ కెన్ జాయిన్ ఇట్. ఓకే, చూశారు కదా మన ఏరోఫాల్లో 100% జాబ్ ప్లేస్మెంట్ అయితే పక్కా. మీరు ఇంటర్ చేసిన తర్వాత అయినా సరే, ఈవెన్ డిప్లొమా డిగ్రీ చేసిన తర్వాత అయినా సరే, ఒక 1 ఇయర్ బ్రో, 1 ఇయర్ ట్రైనింగ్ తీసుకోరు కదా మీరు? 1 ఇయర్లో అంటే 8 మంత్స్ లోపు నాది కంప్లీట్ ఓకే, చేసుకున్నా. 8 మంత్స్లో కంప్లీట్ అయిపోయింది. తర్వాత జాబే వచ్చేసింది. 1 ఇయర్ కూడా కంప్లీట్ కాలేదు. 1 ఇయర్ కూడా ఓకే, complete. 1 ఇయర్ కంప్లీట్ కాకముందే మన ఏరోఫాల్ వాళ్ళు అయితే మీకు జాబ్ ప్లేస్మెంట్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈవెన్ ఇంటర్వ్యూస్ కానీ వాళ్ళే అటెండ్ చేస్తారు. అంటే ఇక్కడ పలానా దగ్గర ఇంటర్వ్యూ ఉంది అని చెప్పి వెళ్ళండి అని చెప్పి వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక్కరే కాదు, ఇలా జాబ్ వచ్చిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు అవునవును. కదా. ఓకే, చూశారు కదా ఎలా అనిపించింది ఇలా సక్సెస్ఫుల్ పర్సన్ తోటి. అంటే ఒక ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకొని 1 ఇయర్ కంప్లీట్ కాకముందే ఒక జాబ్ అయితే కొట్టేశాడు. ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కోండి. If anyone interested in aviation field, did you visit this academy? Is the best academy in Hyderabad. Thank you. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.